షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి శ్రీకాకుళం జిల్లాలో తలపెట్టిన జగన్ ఓదార్పు యాత్ర కొనసాగుతుందా లేదా అన్న దానికి సంబంధించిన ఉత్కంఠ మరి కాసేపట్లో ఉత్కంఠకు తెరబడబోతుంది. దీనికి సంబంధించి వైఎస్ జగన్ కడప ఎంపీ స్వయంగా ఒక ప్రకటన విడుదల చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికున్న సమాచారం ప్రకారం అయితే జగన్ తన ఓదార్పు యాత్రను వాయిదా వేసుకున్నారు. అయితే దీన్ని అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఆయనే చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఎప్పుడు ఈ యాత్రను కొనసాగించబోతున్నారు, యాత్రను ఎప్పుడు జరగబోతున్నారు, సో హైకమాండ్ ఆయనకి గ్రీన్ సిగ్నల్ ఇప్పుడు ఇవన్నీ కారణంగా ప్రస్తుతానికి తాత్కాలికంగా ఒక బ్రేక్ వేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. తన సన్నిహితులు, మద్దతుదారులు అలాగే అనుచరులతో తర్జన భర్జన జరిపిన తర్వాత గడిచిన 5-6 రోజులుగా విస్తృతంగా మంత్రాలు జరిపిన తర్వాత వాయిదా వేసుకోవడానికే ఆయన నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఈ యాత్రను ఆ తర్వాత అంటే వారం 10 రోజుల తర్వాత కానీ లేదా జూలై 8న దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి బర్త్డే పుట్టినరోజైన జూలై 8వ తేదీన కానీ ఆయన తన ఓదార్పు యాత్రను శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించే అవకాశాలు, రెండో విడత ఓదార్పు యాత్ర కొనసాగించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి TV9 స్టూడియోలో చర్చ జరపడానికి కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు అలాగే పుత్తూరు వెంకటేశ్వర సీనియర్ పాత్రికేయుడుగా ఉన్నారు. సో ముందుగా జగన్కు సంబంధించిన స్టోరీని చూద్దాం. హాజరవడానికి జగన్ అనంతపురానికి వచ్చారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా నుంచి ఏదో ఒక సందేశం అందే వరకు ఓదార్పు యాత్ర వాయిదా పడనుందా అని అడిగితే జగన్ స్పందించారు. ఓదార్పు యాత్రను ఆపే ఉద్దేశం జగన్ మాటల్లో వినిపించలేదు. ఓదార్పు యాత్ర కొనసాగదని ఎవరు చెప్పారంటూ జగన్ ఎదురు ప్రశ్నించారు. ఓదార్పు యాత్ర కొనసాగదని ఎవరు చెప్పినారు? ఓదార్పు యాత్ర కొనసాగదని ఎవరు చెప్పినారు? ఓదార్పు యాత్ర కొనసాగదని ఎవరు చెప్పినారు? ఓదార్పు యాత్ర వివాదంపై వివరణ ఇస్తూ వైఎస్ జగన్ తల్లి విజయలక్ష్మి సోనియా గాంధీకి లేఖ రాశారు. ఆ లేఖకు సోనియా నుంచి స్పందన వచ్చే వరకు ఓదార్పు యాత్ర వాయిదా వేయడమే మంచిదని జగన్ వర్గం భావిస్తోంది. జగన్ను కలుస్తున్న కాంగ్రెస్ నేతలు ఆయనకు ఆ మాటే చెబుతున్నారు. అధిష్టానంతో ఘర్షణ వైఖరి కూడదని, ప్రత్యర్థుల వ్యూహానికి చిక్కరాదని జగన్కు శ్రేయభిలాషులు సలహా ఇస్తున్నారు. వైఎస్ అత్యంత సన్నిహితుడైన వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి మాటలు జగన్ వర్గం ఆలోచనలకు అద్దం పడుతున్నాయి. కొంత కమ్యూనికేషన్ గ్యాప్స్ ఇవన్నీ కొంత ఉన్నాయి. సో ఇది అన్నీ కూడా సర్దుబాట్లు అవుతాయి. అందరూ కూడా కొంత ఓర్పుతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం బలహీనపడితే అవతల వాడు తమాషా చూడాలని చూస్తూ ఉన్నాడు. అది జరగద్దు. కొంచెం ఇవన్నీ సర్దుబాట్లు అవుతాయి, అన్నీ సామరస్యంగా జరుగుతాయి అనేటువంటి మాకున్నటువంటి విశ్వాసం. జగన్ ఓదార్పు యాత్ర విషయంలో అధిష్టానం వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి అంటున్నారు. सर जगन रेड्डी अपना सद्भावना यात्रा कंटिन्यू कर रहे हैं डिस्पाइट ऑफ अपोजिंग हिम, क्या कहेंगे? मैं समझता हूँ ऐसी बात नहीं है. कांग्रेस पार्टी का स्टैंड वही है जो पिछले 4, 5, 6 दिनों से आप देख रहे हैं. वो स्टैंड स्पष्ट कर दिया गया है जनरल सेक्रेटरी द्वारा, कांग्रेस पार्टी द्वारा, प्रदेश स्तर पे, केंद्र स्तर पे. हमारा स्टैंड वेदर के प्रकार दिन प्रतिदिन बदलता नहीं है. విజయనగరం జిల్లా సాలూరు, గజపతి నగరం నియోజకవర్గాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ పలు ప్రారంభోత్సవాలతో పాటు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. జగన్ ప్రస్తావన వచ్చినప్పుడు సమర్థుడైన జగన్ సరైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు. పార్టీ చెప్పింది, వారు కూడా ఇవాళ చూస్తారు, ఏదైనా వారు మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నారు. ఓదార్పు యాత్ర విషయంలో అధిష్టానంతో ఘర్షణాత్మక వైఖరి మంచిది కాదని జగన్ వర్గీయులు అంటున్నారు. ఓదార్పు యాత్ర బంతిని అధిష్టానం కోర్టులోకి నెట్టి అధిష్టానం నిర్ణయం కోసం వేచి చూడడమే మంచిదని భావిస్తున్నారు. వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర గురించి మాట్లాడేందుకు జగన్ నివాసం దగ్గర మా ప్రతినిధి మురళీధర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మురళీధర్, చెప్పండి, వైఎస్ జగన్ ఎంతసేపట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడే అవకాశం ఉంది లేదా ప్రెస్ రిలీజ్ చేసే అవకాశం ఉంది? ఓదార్పు యాత్ర వాయిదా పడినట్టు ఇప్పటికే ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీనికి సంబంధించి జగన్ నివాసం దగ్గర ఉన్న హడావుడి, ఇతర వివరాలు చెప్పండి మురళీధర్. జకీర్, రేపు శ్రీకాకుళంలో జరగవలసిన ఓదార్పు యాత్ర పూర్తిగా వాయిదా పడింది. అంటే మరొక వారం రోజులు వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ రోజు వరకు సాయంత్రం యాక్చువల్గా జగన్ తన శ్రీకాకుళం పలకనమ్మ ఎక్స్ప్రెస్లో బయలుదేరి రేపు ఇచ్చాపురం దిగి ఇచ్చాపురం నుంచి 3 రోజులు ఓదార్పు యాత్ర చేయాల్సి ఉంది. కానీ అధిష్టానం నుంచి అనుమతి లేకపోవడం, అదేవిధంగా అధిష్టానం ధిక్కరించి వెళ్లడం కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో
జగన్ రేపు జరగాల్సిన ఓదార్పు యాత్ర పూర్తిగా వాయిదా వేశారు. అయితే ఈ వాయిదా అయిన తర్వాత ఇప్పుడు కొద్దిసేపు క్రితం జగన్ ఇంటికి చేరుకుని ఇంటి దగ్గర హడావుడి ఉంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకురాలు త్రిపుర వెంకటరత్నంతో జగన్ కొద్దిసేపు భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత 14 లేదా 15 లేదా 18 తారీఖు 3 తేదీలు ఏదో తేదీలో జగన్ శ్రీకాకుళం యాత్ర స్టార్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ త్రిపుర వెంకటరత్నంతో పాటు శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ల ఎమ్మెల్యే కొండ్రు మురళి, అదేవిధంగా శ్రీకాకుళం ఎంపీ కిల్లి కృపారాణితో కూడా ఫోన్లో చర్చించిన తర్వాత ఈ 3 తేదీలు ఏ తేదీలో 14, 15 లేదా 18 3 తేదీలు ఏదో తేదీ శ్రీకాకుళం నుంచి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు తీసుకుంటే మంగళవారం 14 మంగళవారం పడింది కాబట్టి ఆ రోజు వెళ్లకుండా 18వ తారీఖు శుక్రవారం నాడు బయలుదేరడానికి జగన్ ఏర్పాటు చేస్తూ తెలుస్తుంది. దీనిపై పూర్తి సమాచారాన్ని జగన్ మీడియాతో మాట్లాడడం జరగట్లేదు. కానీ జగన్ సంబంధించిన వ్యక్తులు చెప్పడం వివరాల ప్రకారం చూస్తుంటే మరికొద్ది సేపట్లో ప్రతి మీడియాకి కూడా ఫ్యాక్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ వారం రోజులు జగన్ కి ఒకసారి కేంద్రం నుంచి పిలుపు వచ్చే అవకాశం వస్తుంది. ఆ అవకాశం వెళ్ళిన తర్వాత ఈ 3 డేట్లు ఏదో డేట్లో జగన్ శ్రీకాకుళం నుంచి ఓదార్పు యాత్రకి అన్ని ఏర్పాటు చేస్తుందని తెలుస్తుంది. అయితే ఈ 3 తేదీలు ఆల్రెడీ ట్రైన్ బుక్ చేయండి కాబట్టి దీని అంతా పోస్ట్ చేసి శ్రీకాకుళం నుంచి సికింద్రాబాద్ నుంచి ఫలక్నామా ఎక్స్ప్రెస్ ఇచ్చాపురం దిగి ఇచ్చాపురం నుంచి కూడా ఆయన మూడు రోజుల యాత్రను చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక దాదాపు 18 కుటుంబాలు చనిపోయి 18 కుటుంబాలను 3 రోజులు జగన్ అక్కడ అందరూ కూడా పలకరించడానికి చేస్తున్నారు. అది ఏ రోజు చేస్తారో అక్కడ ఇచ్చాపురం దిగి ఇచ్చాపురంలో తన తండ్రి ఎక్కడైతే పాదయాత్ర చేసి పార్క్ ఉందో డాక్టర్ రాజశేఖర రెడ్డి పార్క్ ఇచ్చాపురంలో ఉంది. ఆ పార్క్ తన తండ్రికి నివాళులు అర్పించిన తర్వాత జగన్ ఆ రోజు యాత్ర ప్రారంభిస్తారు. యాత్ర ప్రారంభించిన తర్వాత టెక్కలిలో కిల్లి కృపారాణి ఎంపీ ఇంట్లో ఆ రోజు నైట్ బస్ చేసిన తర్వాత మరో నెక్స్ట్ డే బయలుదేరి శ్రీకాకుళం వస్తారు. శ్రీకాకుళం కూడా అక్కడ శ్రీకాకుళం ఉన్న గాంధీ భవన్, ఇందిరా భవన్ లో కూడా సమావేశం నిర్వహించిన తర్వాత శ్రీకాకుళం రణస్థలం ఏరియాలో మూర్తిగా తిరగడం జరుగుతుంది. నెక్స్ట్ డే ఆ శ్రీకాకుళంలో R&B గెస్ట్ హౌస్ లో బస చేసిన తర్వాత నెక్స్ట్ డే బయలుదేరి హెచ్ఆర్లో వచ్చిన తర్వాత హెచ్ఆర్లో కొండ్రు మురళి సంబంధించిన ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లు అయిన తర్వాత శ్రీకాకుళం రాజాం రణస్థలం మీదుగా విశాఖపట్నం చేరుకుని తిరిగి హైదరాబాద్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే మొత్తం మీద తీసుకుంటే ఈ 3 రోజుల పర్యటనలో దాదాపు 13 రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహాలు కూడా ఓపెన్ చేయడానికి జగన్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుంది. జగన్ మొత్తం అన్ని 13 విగ్రహాలు ఏర్పాటు చేయడానికి శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు రేపు జరగాల్సిన వాయిదా పూర్తిగా పడింది. కానీ 14, 15 లేదా 18 ఈ 3 తేదీలు మాత్రం ఖచ్చితంగా అంటే కొద్దిసేపు తర్వాత త్రిపుర వెంకటరత్నంతో పాటు కొండ్రు మురళి అదేవిధంగా కిల్లి కృపారాణితో మాట్లాడిన 3 డేట్లు స్పష్టంగా పసుపనే తేదీ చెప్పడానికి జగన్ మీడియాకి అందరూ కూడా ఫ్యాక్స్ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నారు. జకీర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీధర్. ప్రస్తుతం ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది. కానీ ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో జగన్ బయలుదేరలేదు కాబట్టి ఇప్పటికే ఈ జగన్ ప్రస్తుతం శ్రీకాకుళం యాత్ర వాయిదా పడినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ మళ్ళీ ఎప్పుడు బయలుదేరే అవకాశాలు ఉన్నాయా, బయలుదేరడానికి సంబంధించిన తేదీలు, ఈ ఖరారు, వీటికి సంబంధించిన అంశాలని కాసేపట్లో బహుశా ప్రెస్ రిలీజ్ ఒకటి వచ్చే అవకాశం ఉంది. పత్రికా ప్రకటన ద్వారా జగన్ తన వివరాల్ని వాయిదా అంటే తన ఓదార్పు యాత్రను మళ్ళీ ఎప్పుడు కొనసాగించడానికి సంబంధించిన వివరాల్ని ప్రెస్ నోట్లో ఆయన వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం